భారతదేశంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలవుతుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని ఎమ్మెల్సీ మురళీధర్ ధ్వజమెత్తారు. దేశంలో దళితుల హక్కుల కోసం, వారి అభ్యున్నతి కోసం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాలుంటే ఆంధ్రప్రదేశ్లో ఆ చట్టాల ఉల్లంఘన జరుగుతుంది అన్నారు. నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై నిరాధారమైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఒక డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఇంత సువిశాలమైనటువంటి భారతదేశానికి గొప్పగా రాజ్యాంగం నిర్మించారు. ఇప్పుడు ఆ రాజ్యాంగానికే తూట్లు పడే విధంగా రెడ్ బుక్ అని చెప్పి కక్షపూరితమైనటువంటి రాజకీయ వాతావరణం సృష్టిస్తున్నారు. దీని అందరినీ కూడా మేమందరం కూడా ముక్తఖండంతో ఖండిస్తున్నాం. ముఖ్యంగా మన జిల్లాకు సంబంధించి ఎప్పుడో ఏదో జరిగిందని ఒక నిరాధారమైన ఆధారం తీసుకొని మా గౌరవనీయులు, మా జిల్లా పార్టీ అధ్యక్షులను ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారో మీ అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడో జరిగింది. అదే రకంగా బెయిల్ వచ్చేస్తుందనే ఉద్దేశంతో అట్రాసిటీ కేసు దౌర్భాగ్యంగా ఎంతో కేంద్ర ప్రభుత్వాలు ఎంతో గొప్పగా ఆలోచించి ఈ దమనకాండ ఎస్సీల మీద పడుతున్నటువంటి ఈ దమనకాండని ఫుల్ స్టాప్ పెట్టాలని ఒక మంచి అట్రాసిటీ యాక్ట్ తెస్తే దాన్ని ఈ రకంగా రాజకీయ దుర్వినియోగం, వాళ్ళు రాజకీయ కక్షపూర్తి వాతావరణానికి దుర్వినియోగం చేయడం అనేది చాలా బాధాకరంగా తెలుస్తుంది. కేసు గౌరవనీయులు మా జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి, మాజీ మంత్రి వారి గారికి వస్తుందేమో, మళ్ళీ ఆయన రెట్టింపు ఉత్సాహంతో పార్టీని ముందుకు తీసుకెళ్తాడనే ఒక టార్గెట్ పెట్టి ఆయన ఎంత ఇబ్బంది పెట్టారో, మీకు ఇబ్బంది పెడుతున్నారో కూడా మీకు తెలుస్తుంది. ఈ సందర్భంగా నేను నిన్న నా దృష్టికి చాలా రోజులు 2-3 వారాల నుంచి వస్తుంటే సబ్జెక్ట్ పూర్తిగా తెలుసుకొని శ్రీనివాస మైనింగ్ అనే చెన్నూరు దగ్గర, తుంగపాళెం దగ్గర ఒక మైనింగ్ని విపరీతంగా దోపిడీ జరుగుతూ ఉంటే దాన్ని యాజ్ ఎ లెజిస్లేటర్గా, కౌన్సిల్ మెంబర్గా ప్రజలు చెప్పిన విషయాన్ని నేను ప్రత్యక్షంగా చూసి రేపు ఏదైనా అవసరమైతే శాసనమండలిలో ప్రశ్నించాలనే హక్కు నాకు ఉంది. నేను దానికోసం ముందుకు పోతుంటే మరి ఎంత అధికార దీంతో మమ్మల్ని ఇంట్లో నుంచే కదలనీయకుండా పకడ్బందీగా పోలీసులు ఎంత ఉత్సాహం ప్రదర్శించారో చాలా బాధేస్తుంది. డిఎస్పీ గారు మంచి వ్యక్తి, వారిని అడిగాం, పోనీ అమ్మ అందరూ వస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అని మీరు చెప్తున్నారు, ప్రజాప్రతినిధులుగా